హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇంకోండి ఈరోజు ఉసిరికాయలు పట్టుకొచ్చానండి. ఉసిరికాయలు కేజీకి కొద్దిగా తక్కువ అన్నమాట. కేజీ కాయలు పెడదాం అనుకున్నాను. అయితే కేజీ కొద్దిగా తక్కువ ఉన్నాయి, ఇచ్చేసుకున్నాం. బాగానే ఉన్నాయి కదా, కొద్దిగా అక్కడ నాటి ప్రాబ్లం ఉన్నాయి. అవి శుభ్రం చేసుకొని అన్నీ చేసుకోవాలన్నమాట. చూసారా? ఈ ఫస్ట్ చూపిస్తున్నాను అండి, వీడియో పచ్చడి పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా ఆరబెట్టేసుకొని ఈ కాయ నేను పట్టుకోవచ్చండి, లేకపోతే వీటిని ముక్కలైనా చేసుకొని పట్టుకోవచ్చు అన్నమాట. కాయ పండు తినలేం కదండి. ఒక కాయ చూసుకుంటే సగం తిని సగం వదిలేస్తాను. అలా కాకుండా ముక్కలు చేసి పెడతాను. అవి ఎలా చెయ్యాలి, ఎలా పచ్చడి పట్టాలి అని మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం ఎండలో కానీ నీడపాటుని ఫ్యాన్ కింద కానీ పెట్టి ఆరబెడతాను. ఓకేనండి. ఈ ఉసిరికాయని ఈ ముక్కలను చేయాలి చూపిస్తాను. వీటి నాట్లు కింద ఉంటాయి. ఈ నాట్లో నుంచి మనం ఇలాగా ఇలా వచ్చేస్తాం. ఏం కాదండి, పల్లెల్లోనూ ఆవుపిండి ఇప్పుడే మిక్సీలోనూ వేసి చెల్లించాను అన్నమాట. ఇంకా దాన్ని పిండిని కప్పులోకి తీసి మళ్ళీ అది పల్లి పట్టుకొచ్చేసాను. పిండి కారం కలుపుతాం కదా. ఇవన్నీ కాయలన్నీ ఇలాగా ఒక్కొక్కటి భద్రకం చేసుకోవాలి. భద్రకం చేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ నూనెలో ఫ్రై చేయాలి. ఇవన్నీ చేసేసాక మళ్ళీ చూపిస్తాను ఇలా బద్దలు. సరేనా? ఇవన్నీ ముక్కలు చేస్తాను, ఫ్రై చేస్తాను. ఫ్రై చేసినట్టు చూపిస్తాను. నూనె ఇంకా స్టవ్ మీద పెట్టాను, స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఈ నూనెలో ఫ్రై చేస్తాను అన్నమాట. ఇది వేరుశనగ నూనె అండి. ఇది పచ్చళ్ళలోకి ఫ్రై చేయడానికి, పచ్చళ్ళలో కూడా ఇది వాడుతున్నాను. టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనకి నిలవ కూడా ఉంటుంది. ఆయిల్ కాగిందేమో వేసి వేసేస్తాం. ఉసిరికాయ ఆరోగ్యం చాలా మంచిదండి. అది చాలామంది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆరోగ్యం చాలా మంచిదంట ఉసిరికాయ తింటే. కానీ ఇది కొంచెం వగరుగా ఉంటుంది కదా, అందుకని మనం
నిత్యంగా నిమ్మకాయ వాడినట్టు ఉసిరికాయ వాడం. ఇది పులిహోర కూడా చేసుకుంటారు, ఉసిరికాయ పులిహోర. ఇలా పచ్చళ్ళు పెట్టుకుంటారు, ఇంకా చాలా చేసుకుంటారు. కానీ మనం నాకైతే పచ్చడే తెలుసు. పులిహోర చేశానండి, ఉసిరికాయ పులిహోర కూడా చేశాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఉసిరికాయ ఇలా తురుము వేసుకుని అలాగా మొదలు చింతపండు పులిహోర అలా చేసుకుంటారు. ముందు ఫ్రై చేసుకుని అలాగే చేసుకుంటారు. కలర్ మారుతుంది కదా, కొంచెం కలర్ రానిచ్చేసి తీసేసుకోవాలి. తీసుకొచ్చి ఇవి అయిపోతాయి. కేజీ కదా. ఇలా ఫ్రై చేసుకోవాలి. సరే, మళ్ళీ చూపిస్తాం తర్వాత. కొలతలు చెప్తున్నాను ఇవ్వండి. ఆవు పిండి వేస్తున్నాను. పచ్చికారం అన్నమాట. పచ్చికారం కళ్ళుప్పు వేసుకోవచ్చు. కళ్ళుప్పు మిక్సీ పట్టి కొంచెం మెత్తగా చేసుకుని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నా దగ్గర లేదని మామూలు సాల్ట్ వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం వెళ్తుగా ఆవు పిండి వేసానండి. దీన్ని నిండానేమో కారం వేసాను. సగం కంటే తక్కువ వేస్తున్నాను ఉప్పు. ఎందుకంటారా, ఉప్పు మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదండి. అయితే ఇందులో కొద్దిగా 2 టీ స్పూన్లు పసుపు, ఇందులోనే కొద్దిగా మెంతులు, ఎల్లుల్లిపాయలు వేస్తాం. మళ్ళీ చూపిస్తాను. ఇంకోండి, కొద్దిగా 2 నిమ్మకాయల రసం అన్నమాట ఇందులో కలుపుతున్నాను. అది కొంచెం వగరుగా ఉంటుంది. పచ్చడి కలిపిన 2-3 రోజులకి మామూలు పులుపు వచ్చేస్తుంది. కానీ నేను మామూలుగా నిమ్మకాయలు ఎత్తే బాగుంటుంది కదని 2 నిమ్మకాయల రసం వేస్తున్నాను అన్నమాట. వేసేటట్టు చూపిస్తాను. ప్రస్తుతానికి తీసి పక్కన పెడతాను. ఇంకా వేపిన ఉసిరికాయ ముక్కలు, ఈ ముక్కల్లో మనము ఇవన్నీ వేసుకున్నాం కదండి. కారము, ఆవు పిండి, ఉప్పు, పసుపు, ఎల్లుల్లిపాయలు, మెంతులు. నేను ఎవరి దగ్గర చూశాను అంటే మా అమ్మ ఇంట్లో చేసేవారండి. మా అమ్మ దగ్గర నేను చూసి నేర్చుకున్నాను అన్నమాట. అందుకని నాకు కొద్దిగా ఈ పచ్చడి గురించి తెలుసు. ఇది ఈ మొత్తం ఇలా వేసేసి, ఇది గ్రేవీ కోసం అన్నమాట. గ్రేవీ టేస్ట్ అన్నీ ఇందులోనే ఉంటుంది. ఇది మొత్తం ఇలా కలిపిస్తాం. మొత్తం ఇలా కలిపిస్తున్న తర్వాత నూనె ఉంది. ఆ నూనె కొద్దిగా చల్లారనిద్దాం. ఎందుకంటే ఆ పిండిలో కొద్దిగా నూనె వేడి వేయకూడదంటారు, చేదిస్తుందని. దాన్ని కొంచెం చల్లారించినాక వేద్దాం. అంతకుముందు
ఈ నిమ్మరసం వేసేస్తాను. చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ వేసేటట్టు చూపిస్తాను. ఈ నూనె కాచి మనము ఉసిరికాయ బద్దలు వేసుకున్నాం కదా, అది మిగిలిన నూనె ఇందులో వేసేస్తున్నాను. వేసేసి దీన్ని ఇలా కలిపేసి పెట్టేస్తానండి. పెట్టేసిన తర్వాత ఈ 3 రోజులు ఇవాళ పెట్టాను, ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వేసి చూపుతాను. ఇది దీనికి ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవడం, నూనె తగ్గితే నూనె వేసుకోవడం, టేస్ట్ ఎలా ఉంది చూసుకొని కారం అయితే పట్టదండి. కారం అయితే వేసాను కదా, నూనె తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి. కానీ మరి ఇది పీల్చుకుని పైకి తేలుతుంది కదా, ఎంత నూనె తేలుతుందో దాన్ని బట్టి మంచి పట్టడం మళ్ళీ వేస్తాం. ఇంకా అప్పుడు దాకా ఇంక ఇలాగా మూత పెట్టేసి పెట్టేస్తాం. ఓకేనండి, నేనైతే ఇలా చేస్తాను. మరి ఉసిరికాయ పచ్చడి మీరు ఎలా చేసుకుంటారో, నచ్చిందా? ఇంకా టేస్ట్ మరి చూడలేదు నేను, మళ్ళీ 3 రోజులు టేస్ట్ చూసి అన్నీ సరిపోయాయి లేదా చెప్తాను. నచ్చితే మీరు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే బాగున్నాను. అదేనండి, మొన్న ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా, ఈరోజుకి 3వ రోజు అన్నమాట. 3వ రోజు అయితే మరి ఈరోజు ఎలాగా అయ్యిందో ఏంటో ఒకసారి చూద్దామని తీస్తున్నాను. ఇది మూత తీసి చూసి మీకు అందరికీ చూపిద్దామని. అంటే నోరు ఊరిపోయి ఉసిరికాయ ఆవకాయ ఆ రోజు పెట్టాను, బుధవారం పెట్టాను అన్నమాట. బుధవారం లక్షవారం అలాగే ఉంచేసాను. ఈరోజు శుక్రవారం. ఈరోజు దీన్ని ఇలా పైనుంచి కిందకి నూనె పైకి వచ్చింది కదా, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా తిప్పి కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. రైస్లో వేసుకుని తిని చూపిస్తాను. ఇది చూడటానికైతే బాగుంది, మరి తినడానికి అన్నీ సరిపోయాయా లేదా అన్నది ఇంకా కొద్దిగా ముక్కేసుకొని కొద్దిగా ఊరిపేసుకుంటాను. తిని చూస్తాను ఎలా ఉందో, టేస్ట్ చూసి చెప్తాను. ఏమైనా తగ్గితే కనుక, ఉప్పు తగ్గినా ఏం తగ్గినా మళ్ళీ కలుపుకోవచ్చు. బాగుందండి, కొంచెం తగ్గింది. లైట్ ఉప్పు వేసి కలుపుతాను. తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఆయన నిలవ ఉండి పచ్చళ్ళలో కాస్త ఉప్పు గట్టిగానే వేస్తారు. ఏంటంటే ఉప్పులో ఎక్కువ తింటుంటే మనకు కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి కదా, బీపీ షుగర్లో ఇవి. అందుకే నేను ఎప్పుడు ఉప్పు తక్కువే వేస్తాను అన్నమాట. ముక్క తింటాను. ముక్క ఎలా ఉంది? ముక్క కూడా వగరలేదండి, పులుపు, ఉప్పు, కారం పట్టింది, బాగుంది. తడి తగలనివ్వకుండా మనకి శుభ్రమైన ఇంకా గట్టి శుభ్రంగా పిలుచుకుని అది పెట్టి మనం వేసుకున్నప్పుడు నీట్గా పెట్టుకుంటే 5-6 నెలలు నిలవ ఉంటాం. డైలీ వేసి తిన్నామనుకోండి ఎక్కువ రోజులు రాదు, కానీ
మొత్తం మీద పచ్చడి పెట్టుకుంటే మనం 6 నెలల వరకు హాయిగా తినచ్చు. ఓకేనండి, ఈ పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు బాగానే నచ్చింది. మరి మీరు పెట్టుకోండి. ఓకే, అందుకే బాయ్.